ఆషాఢ మాసం రాగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది బోనాలు. అండ్ బోనాలు అనగానే జోగినిలు, పోతరాజులు మనం ఎక్కువగా వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం. అసలు పోతరాజుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అండ్ బయట మనం చూసుకున్నట్లయితే పోతరాజుల పైన చాలా నెగటివిటీ కూడా ఉంది. నిజంగానే పోతరాజులు అలానే ఉంటారా? లేదా మంచోళ్ళా? అండ్ ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గోల్కొండ తల్వార్ శివన్న ఉన్నారు. ఆయన మంత్రాలు చేస్తారు, చేతబడులు చేస్తారు, దయ్యాలను కూడా ఏదేదో చేస్తారు, తీస్తారని చెప్పేసి విన్నాము. మరి ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఇవన్నీ నిజమేనా కాదా ఏంటో తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను. ఎలా జరిగినాయి గోల్కొండ బోనాలు? ఇక గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా మంచిగా జరిగినాయి. ఏమైనా ప్రాబ్లమ్స్ అయినాయా? ప్రాబ్లమ్స్ అంటే ఇక పబ్లిక్ యూత్ ఎక్కువ వచ్చేసింది. కొంచెం అక్కడ ఉన్న బయటికి వెళ్ళే పబ్లిక్లకి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయింది. కానీ ప్రోగ్రామ్ అయితే గోల్కొండ అమ్మవారి తొలి బోనం అయితే అమ్మవారు తొట్టెల మాత్రం అంగరంగ వైభవంగా మంచిగా జరిగింది. ఓకే. సో ముందుగా నేను ఏం అడగాలనుకుంటున్నా అంటే అసలు పోతరాజులు అంటే ఏంటి? పోతరాజుల ఏషం ఎందుకు వేస్తారు? అంటే మీరు మీ అంతలో మీరే అనుకొని వేసుకుంటారా లేదా ఫ్యామిలీ నుంచి వస్తూ ఉంటుందా అది? ఫ్యామిలీ నుంచి అంటే ఇప్పుడు 7 అక్క చెల్లెలకు ఒక తమ్ముడు పోతరాజు. ఓకే. పోతరాజు ఎట్లా అంటే గ్రామ దేవతలకి ఎట్లయితే అమ్మవార్లు ఎట్లయితే ఉంటారో వాళ్ళకి రక్షణగా ఈ తమ్ముడు పోతలింగడు. మన ఊర్లో ఎంటర్ కాగానే బొడ్రాయి కనిపిస్తుంది. ఆ బొడ్రాయిని మొక్కే ఊర్లోకి వెళ్తాం. ఆ బొడ్రాయి ఏంటంటే పోతరాజు ఆయన. పోతరాజు అర్థం అదా? ఆ పోతరాజు అర్థం అది. బొడ్రాయి అంటే పోతరాజు అర్థం అది. ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత బొడ్రాయిని చూసిన తర్వాతనే లోపలికి వెళ్తాం. ఆ పోతరాజు అనే దేవుడు ఊరిని కాపాడుతాడు, 7 అక్కచెల్లెల్ని కాపాడుతాడు. అలా 7 అక్కచెల్లెలకు కాకుండా మొత్తం ఊరిని ఏం కాకుండా, చెడు నివారణ రాకుండా, దయ్యాలు భూతాలను లోపలికి రానియకుండా, ఎలాంటి జరగకుండా ఊర్లో బొడ్రాయి కాపాడుతుంటది. ఓకే. సో వాళ్ళని పోతరాజులు అంటారు. పోతరాజు అంటారు, కరుప్ప స్వామి అంటారు. మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళినా, తమిళనాడుకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఈ బొడ్రాయి ఆ ఇప్పుడు మన దగ్గర బొడ్రాయి వాళ్ళ దగ్గర విగ్రహాలు ఉంటాయి. ఇంకొక కొన్ని స్టేజ్లలో వెళ్తే డైరెక్ట్ గా కత్తి పట్టుకొని, ఇరవల పట్టుకొని డైరెక్ట్ గా పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు మీరు కాంతార సినిమా చూసారా? అందులో దేవుడు ఉంటారు. అది ఒక డిఫరెంట్ టైపా? డిఫరెంట్ టైప్ అంటే పోతరాజు లైక్ అని అది గట. పోతరాజు లాగానే. ఓకే. కానీ పోతరాజు అంటే 7 అక్క చెల్లెలకి ఎంత అయితే తమ్ముడు అయితే ఉంటాడో ఆ విధంగా 7 అక్క చెల్లెలకి ఎలాంటి నైవేద్యం కానీ ఏదైనా కానీ ఎలాంటి గొడవలకి కానీ దేనికైనా కానీ ఆయన అంగరక్షకుడు కింద తమ్ముడు. ఎలాంటి గుళ్ళకాడ అయినా కానీ పోతరాజు బొడ్రాయి అనేది ఉంటది. ఊర్లలో బొడ్రాయిలు ఎంటర్ కాకముందే ఉంటది, ఊర్ల మధ్యలో గిట్ట ఉంటాయి. బొడ్రాయిలు కంపల్సరీ ఉంటది. ఎందుకంటే బొడ్రాయి అంటే పోతలింగడు, పోతలింగం అంటే పోతరాజు. అది మీరు ఎలా కంటిన్యూ చేస్తూ వస్తారా ఫ్యామిలీ నుంచి? ఫ్యామిలీ నుంచి అంటే మా తాత ముత్తాతల నుంచి నడుస్తుంది. మా చౌక్లో మా బాబరావు తాత, సీనియర్లు ఇంకా చాలా మంది ఉన్నారు. తాత ముత్తాతలు వేసిన ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ తరం నుంచే మా తాత ముత్తాతల నుంచి వేస్తున్నారు. మా నాన్న వేయలేదు, మా తాతలను చూసి నేను కూడా వేయాలని చెప్పేసి నేను మా తాతలను చూడడానికి వెళ్తుండే మా అమ్మ నాన్నతోని. నేను కూడా పెద్ద తాత లేక పోతరాజం వేస్తా అని చెప్పేసి నాకు ఒక డ్రీమ్ ఉండే పోతరాజం వేయాలని చెప్పేసి అట్లా తాత తరఫు నుంచి నేను పోతరాజం వేయడం, యాటలు గోవు పట్టడం, పోతరాజం అప్పటి నుంచి కంటిన్యూగా 18 సంవత్సరాల దాకా ఇప్పటికి 18 సంవత్సరాలు వేస్తున్నాను. ఇప్పుడు మీరు వేరే ఫీల్డ్ కూడా ఎంచుకోవచ్చు కదా, మరి ఎందుకు పోతరాజు ఎంచుకున్నారు? నేను యాక్చువల్గా నేను ఒక ఎంప్లాయీని. నాకు గిట ఇంటి పరిస్థితుల వల్ల నేను గిట జాబ్ చేయాల్సి వచ్చింది. ఎన్నో చిన్నప్పటి నుంచి ఎన్నో విధాలుగా కష్టపడుకుంటూ వచ్చిన. నా వృత్తి వచ్చేసి నేను సాకలి వాడిని. సాకలి పని కూడా చేసిన. నేను ప్రతి ఒక్క పని చేసుకుంటా పైనకి వచ్చిన. తిండి నుంచి పైకి వచ్చిన స్టేజ్ మాది. ఆ టైంలో నాకు పోతరాజం వేయాలని చాలా, అంటే ఇక లైఫ్లో అందరికి ఒక గోల్ ఉంటుంది. ఒకరికి పోలీస్ కావాలి, ఒకరికి డాక్టర్ కావాలి, ఒకరికి ఇంజనీరింగ్ కావాలి, ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. నా డ్రీమ్లో ఏంటంటే నేను చూసిన కాడికి ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఉంటుంది, డ్రీమ్ అనేది ఉంటుంది. నా డ్రీమ్ ఏంటంటే మా తాత లెక్క నేను పోతరాజం వేయాలి. మా తాత ఆ టైంలోనే మంచి పేరు తెచ్చుకుంటూ నేను ఆయన లెక్క పోతరాజం వేయాలి, నేను ఆయన లెక్క పోతరాజంలో వెళ్ళాలి, మా తాత లెక్క నేను పోతరాజు కావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, చెడ్డ పేరు తెచ్చుకోకుండా పోతరాజు అంటే ఇట్లా ఉండాలి అన్నట్టు పోతరాజుని బాగా చదవడం కానీ, చూడడం కానీ, ఆయన వీడియోస్ చూడడం కానీ, ఎన్నో పోతరాజు కార్యక్రమంలోకి వెళ్ళడము, నిల్చోవడము, బోనాల కార్యక్రమం చూడడము. నాకు డ్రీమ్ అనేది ఏం పెట్టుకున్నా అంటే పోతరాజుగా నేను ఒక గుర్తింపు రావాలి, మంచిగా పోతరాజు అనే ప్రతి ఒక్క ఊర్లో నన్ను గుర్తుపట్టాలి. నా ఉన్న మా తాతలు 7 ఫీట్లు అడుగుంటుండే. ఇప్పుడు నా హైట్ వచ్చేసి 5'5". అట్లున్నా లేకున్నా నా తాతల నుంచి వచ్చినది కాబట్టి నేను చెయ్యాలి, ఎట్లయినా నేను పోతరాజుగా గుర్తింపు రావాలని ఆ కష్టం
నా గోల్ అనేది పోతరాజుగా నేను మంచి పేరు తెచ్చుకోవాలని ఆ విధంగా నేను ఓకే. అమ్మవారి సేవలు చేసుకుంటా ఇట్లా పోతరాజేశం కంటిన్యూ చేస్తున్నాను. సో పోతరాజు మంచిగా అవ్వాలి, మంచి పోతరాజు అనే పేరు తెచ్చుకోవాలి అన్నారు. మంచి పేరు వచ్చిందా, చెడ్డ పేరు వచ్చిందా? ఇక మంచి పేరు వస్తే మీరు ఈడిదాకా నన్ను పిలిచారు, చెడ్డ పేరు వస్తే ఈడిదాకా నన్ను పిలుస్తుండే. చెడ్డ పేరు వచ్చినా పిలుస్తారు. చెడ్డ పేరు వచ్చినా పిలుస్తారు అంటే మీరు పిలిచే విధానంలో, మీరు మాట్లాడే విధానంలో, మీరు నాకు కాల్ చేసినప్పుడే మీతో రఫ్లీగా మాట్లాడుతుండే. అంటే చెడ్డోన్న అయితే నేను చెడ్డగా ఆన్సర్ ఇస్తుండే. నేను రాను, మీరే రర్రా అని చెప్తుండే. నటిస్తున్నారు. నటించకపోయినా కెమెరా ముంగట పబ్లిక్ అందరికి తెలుసు, నా బిహేవియరే తెలుసు. నేను పోతరాజం వేస్తే నాకు రోడ్ పైన ఎక్కడన్నా చిన్న పిల్లలు కనిపించినా, పెద్దవాళ్ళు కనిపించినా, నా రెస్పెక్ట్ కానీ, వాళ్ళతో ఫోటో దిగడమే కానీ, వాళ్ళ మర్యాద అన్న నువ్వు మంచిగా వేస్తావు అని చెప్తే నేను హ్యాపీగా ఫీల్ కావడము, వాళ్ళకి థ్యాంక్ యూ అని చెప్పడము, వాళ్ళతోని నన్ను వాళ్ళు చెప్పే మాటలకి నేను ఎంకరేజ్ కావడము. ఇప్పుడు సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటేనే 10 మంది నా దగ్గర ఉంటారు, చెడ్డ పేరు తెచ్చుకుంటే ఉంటారా? చెడ్డ పేరు తెచ్చుకున్న దగ్గర బి ఉంటారు, అది చెడ్డగా తయారైన దగ్గర ఉంటారు. మంచిగా తయారైన దగ్గర ఎవరు ఉండరు. ఇవాళ ఉంటారు, రేపు ఉండరు. ఆ ఉన్నోడు సాధారణ దాకా ఉన్నోడు కాటుకొస్తాడు, లేదంటే ఖతం అయిపోతాడు. సో మంచి పేరు వచ్చిందని మీరు అనుకుంటున్నారు అంతే? ఇక మంచి పేరు వచ్చిందని నేను అనుకుంటలేను, నా జగన్ నేను మంచిగా ఉన్నా అనుకుంటున్నా. మీరైతే మంచిగా ఉన్నారు, జనాలు మంచిగానే అనుకుంటున్నారు అంతేనా? మంచి పేరు రావాలని నా కష్టం నేను పడుతున్నా. మంచి పేరు వచ్చినా ఆనందపడతా, చెడ్డ పేరు వచ్చినా ఆనందపడతా. ఎందుకంటే నా జగల నేను ఎవరిని తప్పు చేయకుండా, ఎవరిని అన్యాయం చేయకుండా, నా జగల నేను మంచిగా ఉన్నా కాబట్టి నేను మంచిగా ఉన్నా అని అనుకుంటా. ఓకే. సో మీరు మంచిగా చెడ్డ అన్నది మనం మళ్ళీ ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి నేను అడిగేటివి. సో ఫ్యామిలీ గురించి చెప్పండి. మీ ఫ్యామిలీ గురించి అంటే నేను మా తల్లిదండ్రులకు నేను ఒక్కనే. ఓకే. నాకు 2 సిస్టర్స్ ఉన్నారు. ఒక సిస్టర్ మ్యారేజ్ అయ్యింది కరోనా టైంలో. సిస్టర్ వచ్చేసి మా పటాన్చేరులో ఉంటుంది. వాళ్ళు మంచి ఫ్యామిలీ, మంచి వాళ్ళు సెట్ లెవెల్ ఉన్నారు. చెల్లెలకి 2 పాపలు పుట్టిరు. వాళ్ళ ఎంతో హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ పటాన్చేరులో వాళ్ళ మొత్తం అక్కడున్న మా చుట్టాలందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు మంచిగా ఉన్నారు. ఇంకో చిన్న చెల్లెలు ఉంది, ఆమె మ్యారేజ్కి ఉంది, ఇంకా ఆమె మ్యారేజ్ కాలేదు. అమ్మ నాన్న, అమ్మకేమో ల్యాండరీ షాప్ ఉంది, నాన్నకేమో టాటా ఏసీ వెహికల్ బొలెరో కారు ఉంది, అది రెంట్కి ఇస్తుంటాడు. టాటా ఏసీ ఆయన ఓన్గా నడుపుతుంటాడు. ఇంకా నేను వచ్చేసి పోతరాజేశము ప్లస్ ఇంకా ఎవరికైనా బాగాలేకపోతే చూడడం, షాప్ పూజలు లాంటివి, హోమాలు లాంటివి, ఇంకా ఇలాంటివి బొడ్రాయి పసిస్తాన, అమ్మవారు కూర్చోబెట్టడము, ఇలాంటి పూజలు 365 రోజులలో ఈ 2 నెలలు పోతరాజేశము. దాని తర్వాత అయ్యప్ప మాలలో అయ్యప్ప ఆభరణాలు దింపడం కానీ, విగ్రహాలు ఎవరికైనా పూజ చేసుకోవడానికి ఇవ్వడం కానీ, పాదయాత్రలు వెళ్ళి సాములకి సేవ చేసుకోవడం లాంటిది. 2 సంవత్సరాలు పాదయాత్ర వెళ్ళినాం, అక్కడ సాములకు సేవ చేసుకోవడం, ఇట్లా నా రొటేషన్ లైఫ్ ఇట్లా నడుస్తుంది. అన్న నాకున్న ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే, నేను చాలా చూస్తుంటా బయట బోనాలు ఇవన్నీ కూడా వెళ్తా ఉంటాం కదా మీడియా ఫీల్డ్ లో ఉన్నప్పుడు. పోతరాజుతో భయపడాలా, పూజ చేయాలా? పోతరాజుతో భయపడాలా అంటే మీ ఒంట్లో భయం ఉంటే భయపడతావు. ఎందుకు? ఇప్పుడు భయం ఎందుకు పడతావు? అయితే ఇప్పుడు నువ్వు పోతరాజుతో భయపడొద్దా అంటే, ఇప్పుడు నీకు భక్తి ఉంది, అమ్మవారిని మొక్కనికి వెళ్ళినావు, అయ్యవారిని మొక్కనికి వెళ్ళినావు. ఇప్పుడు పోతరాజు అంటే భగవంతుడే కదా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే పోతరాజు దగ్గరకు పోయి ఆయనతో బొట్టు పెట్టించుకోవడం లాంటిది. ఇప్పుడు ధైర్యం అనేది ఛాతీ లోపల ఉంటుంది. ఇప్పుడు ఛాతీ మీదకి బొట్టు తీసి పోతరాజు పెడుతుంటాడు, పెట్టి ఈరవోల మెడలు వేయడం కానీ, కొట్టివేయడం కానీ, ఒంట్లో ఏదైనా చెడు నివారణ, ఏదైనా రోగం ఉంటే వెళ్ళిపోతుందని పోతరాజుతో ఈరవోల వేయించుకుంటారు. అట్లా భయపడకుండా వెళ్ళి పోతరాజుతో ఈరవోల వేయించుకోవడం, బొట్టు పెట్టించుకోవడం, ఆయనతో కొట్టించుకోవడం, అట్లా వేస్తే ఏమవుతుంది అంటే ఆ చెడు నివారణ పోతుంది అని చెప్పేసి మన పెద్దల నమ్మకం. అది అప్పటి నుంచి వస్తున్న ఆచారం కాబట్టి ఇప్పుడున్న పోతరాలకు అట్లా చేస్తారు. కానీ కొంచెం మంది పోతరాలు ఏం చేస్తారంటే, ఇక పోతరాజు దగ్గరికి వెళ్ళాలంటే పబ్లిక్ భయపడుతుందంటే మీరు అన్నట్టే భయపడుతారు. ఎట్లా అంటే ఆయన అహంకారం, ఆయన గంభీరత్వం చూస్తే పోతరాజు అంటే గంభీరత్వమే, కానీ మరీ ఓవర్ గంభీరత్వం. అది ఓవర్ గంభీరత్వం అంటే ఇక ఎవరికైనా భయపడుతుంది. ఏ దగ్గరకు పోవాలా, దూరం నుంచి ఉరికిపోవాలా. అది పండుకుంటే గిట్ట నాకు చాలా మంది చాలా రకాలుగా అడిగారు. అన్న మొన్న నేను ఒక పోతరాజుని చూసిన, నిద్ర పడతలేదన్న, రాత్రి అంతా ఆయననే కళ్ళకి వస్తుండు, ఇట్లా నన్ను కొట్టినట్టు, నన్ను భయపట్టించినట్టు వస్తుండన్నా అంటే, అట్లేముండదు. పోతరాజు దగ్గరికి నువ్వు పోతే నీ ఒంట్లో ఉన్న చెడు నివారణ పోతుంది, కానీ అట్లా ఏం కాదని చెప్పిన. లేదన్నా నాకు ఆయన మైండ్లకే పోతలేడు అంటే, రా బాబు నేను ఎక్కడైనా పోతరాజం వేస్తారా, నీకు దిష్టి తీసేస్తా అని చెప్పి మళ్ళీ ఈరవలతో తీయడం, ఆయన కొట్టడం, ఆయన కొట్టు పెట్టడం చేయడం అలా జరిగింది. కానీ అది ఇక ఇప్పుడు నీ ఉన్న స్టేజ్లో నువ్వు ఏమైనా చేసుకో అనే మాటలు వస్తాయి, ఏమైనా మనం నెగటివ్గా మాట్లాడితే. ఇప్పుడు నువ్వు పోతరాజు, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటా అంటావు. ఇప్పుడు
ఒకళ్ళు చెప్తేనే వినాలి, లేకపోతే వాళ్ళ సొంతంగా మంచితనం అన్నా చేసుకోవాలి. ఉమ్, ఇప్పుడు మనం ఎవరికి చెప్పేటోళ్ళం అయితే కాదు. ఎందుకంటే ఎవరు బతుకు, ఎవరు పోతరాజు వేషము, ఎవరు భగవంతుడు వాళ్ళేం పడే. అవును. ఇప్పుడు నా పోతరాజంలోకి వచ్చి నువ్వు ఏలు పెట్టలేవు. నీ పోతరాజంలోకి వచ్చి నేను ఏలు పెట్టలేము. అందరం చేసేది సేవనే. అమ్మవారి సేవనే చేస్తున్నాం. ఎందుకంటే పోతరాజు ఉన్న బలము, పోతరాజు ఉన్న గెటప్‌కి నేనైతే నా వంతు న్యాయం అయితే నేనైతే చేసుకుంటూ వెళ్తున్నా. ఓకే. నేను ఎవరికి భయపట్టియను. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం ఇయ్యడం గానీ, ఇరవల మెడలేయడం, చెడి కట్టతోని వాళ్ళకి ఆశీర్వాదం ఇయ్యడం, చూపెట్టడం. నా ఉమ్, దారిలో నేను సైలెంట్‌గా వెళ్ళిపోవడం. ఇక ఆకతాయిలొచ్చి చిడాంచడము, కాళ్ళు తొక్కడము, ఎక్కిరియడం అట్లాంటివి చేస్తే పక్కకున్న పోతరాళ్ళకి కూడా బీపీ వస్తది. ఇరవలతోని తింపడం, కొట్టడం లాంటివి చేస్తాం. ఓకే.